సహకుటుంబానం అనే సినిమా బేసిక్‌లీ మన ఇంట్లో ఎవ్రీడే జరిగే ఎమోషన్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్, పెయిన్ అండ్ లవ్ గురించి. ఇది నార్మల్ కమర్షియల్ మూవీ కాదు. స్లో ప్లేస్డ్ ఫ్యామిలీ డ్రామా విత్ ఎ స్ట్రాంగ్ మెసేజ్. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. హీరో కళ్యాణ్ చిన్నప్పటి నుండి తన ఫ్యామిలీతో చాలా హర్ట్ అయ్యాడు. ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తన హార్ట్‌లో డీప్‌గా ఒక పెయిన్ సెటిల్ అయిపోయింది. ఔట్‌సైడ్ వరల్డ్‌కి తన బిహేవియర్ నార్మల్, ఫ్రెండ్స్‌తో నార్మల్, లైఫ్ నార్మల్. బట్ ఫ్యామిలీ అనే వర్డ్ వినగానే ట్రిగ్గర్ అవుతుంది. అలా అన్ని ఎమోషన్స్ ఇన్‌సైడ్ క్యారీ చేస్తుంటాడు. అలా ఒక టైంలో తన లైఫ్‌లో సిరి ఎంటర్ అవుతుంది. ఆమె చాలా సాఫ్ట్, కేరింగ్, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫ్యామిలీ బాండింగ్ మీద నమ్మకం ఉన్న అమ్మాయి. స్లోగా సిరికి కళ్యాణ్ పెయిన్ గురించి తెలుస్తుంది. కళ్యాణ్ ఫ్యామిలీని హేట్ చేసిన రీజన్ ఏంటి? రియల్లీ ఏదైనా మిస్టేక్ జరిగిందా? లేదా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువై అలా అయిపోతుందా? సినిమా మొత్తం ఈ ఎమోషనల్ జర్నీ మీదనే రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లైట్ అండ్ ఎంగేజింగ్. హీరో అండ్ హీరోయిన్ ట్రాక్ స్లోగా బైల్డ్ అవుతుంది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని ఆడియన్స్‌కి ఇంట్రొడ్యూస్ చేశారు. కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. బ్రహ్మానందం అండ్ సత్య సీన్స్ వచ్చినప్పుడు నాట్ లౌడ్ బట్ లైట్ రిలేటబుల్ కామెడీ. మూవీ టోన్ హెవీగా స్టార్ట్ అవ్వకుండా లైట్‌గా క్యారీ చేశారు. సో ఆడియన్స్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఇంటర్వెల్‌లో మెయిన్ ఎమోషనల్ హుక్ యాడ్ అవుతుంది. కళ్యాణ్ ఎందుకు ఫ్యామిలీని అవాయిడ్ చేస్తున్నాడు అని. అప్పటికి మనకి క్లారిటీ వచ్చేస్తది. సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయని. సెకండ్ హాఫ్ ప్యూర్ ఎమోషన్స్. పేస్ కొంచెం స్లో అయినా ఎమోషన్స్ మాత్రం డెప్త్‌లో ఉంటాయి. ఫ్యామిలీలో జరిగే స్మాల్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎలా బిగ్ ప్రాబ్లమ్స్‌గా మారతాయో చాలా రియలిస్టిక్‌గా చూపించారు. కొన్ని సీన్స్‌లలో పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ ఈగో మిస్‌కమ్యూనికేషన్స్, ఇన్‌సైడ్ పెయిన్ అన్నీ డీటెయిల్‌గా చూపించారు. మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అండ్ డైలాగ్స్ న్యాచురల్‌గా ఫీల్ అవుతాం. హీరో రామ్ కిరణ్ యాజ్ ఎ కళ్యాణ్ న్యూ ఫేస్ అయిన న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ బ్రేక్ డౌన్ సీన్స్‌లో బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ మేఘనా అక్షయ వెరీ సాఫ్ట్ డీసెంట్ క్యారెక్టర్. ఆమె ప్రెజెన్స్ సినిమాకి స్ట్రెంగ్త్ యాడ్ చేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ యూజువల్ క్లాస్ పర్ఫార్మెన్స్, ఎమోషన్స్‌ని క్యారీ చేసిన బ్యాక్ బోన్. బ్రహ్మానందం అండ్ సత్య ఓవర్ కామెడీ లేదు, బట్ వచ్చిన సీన్స్‌లో లైట్ హ్యూమర్ బ్యాలెన్స్ చేస్తారు. డైరెక్టర్ గారు ప్యూర్ ఫ్యామిలీ సబ్జెక్ట్ చూస్ చేశారు. మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా స్టోరీని డీసెంట్‌గా క్యారీ చేశారు. కొంచెం స్లో పేసింగ్ కూడా ఉంది, బట్ ఎమోషన్స్ కరెక్ట్ ప్లేస్‌లలో హిట్ అవుతాయి. ఫ్యామిలీలో హర్ట్ అయినా ఒకసారి మనసు ఓపెన్ చేసి మాట్లాడితే బాధ కూడా ప్రేమగా మారిపోతుందనేదే ఈ మూవీ సోల్. కానీ కొన్ని డౌన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో పేసింగ్ కొంచెం డ్రాగ్ అవుతుంది. కొన్ని సీన్స్ రిపీటెడ్ లాగా ఫీల్ అవుతాం. కమర్షియల్ ఆడియన్స్‌కి ఎక్సైట్‌మెంట్ తక్కువ. సో సహకుటుంబనం ఈజ్ ఎ క్లీన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. స్లో ప్లేస్డ్ స్టోరీని యాక్సెప్ట్ చేస్తే షూర్‌గా హార్ట్‌ని టచ్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి. నాట్ ఏ రెగ్యులర్ మాస్ ఎంటర్‌టైనర్, బట్ ఫ్యామిలీ వాల్యూస్, ఫర్‌గివ్‌నెస్, హీలింగ్ గురించి సాఫ్ట్ ఫిల్మ్. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా హానెస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఈ స్టైల్ మీకు నచ్చితే ఒక స్మాల్ సబ్స్క్రైబ్ పడితే నా కోసం బిగ్ సపోర్ట్‌లా అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.